అందరికీ నమస్కారం. రేపు గురువారం అనేది చాలా మంచిది. లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే తిథి కాబట్టి ఈ పంచమితే రోజున వేప చెట్టు దగ్గర ఇది పడేస్తే చాలు, 2 నిమిషాల్లో మీకున్న దరిద్రమంతా కూడా వదిలిపోయి కోట్లు వచ్చి పడతాయి. పంచమితి రోజు వేప చెట్టు దగ్గర దీనిని పడవేయడం వలన జన్మల దరిద్రము తొలగిపోయే అవకాశం ఉంది. కాబట్టి పంచమిత రోజున తప్పకుండా ఈ పరిహారాన్ని మీరు చేయండి. చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది. ఈ రోజుల్లో చాలామంది దరిద్రంతో బాధపడుతూ ఉన్నారు. దరిద్రం అంటే కేవలం డబ్బు లేకపోవడం ఒక్కటే కాదు, ఆరోగ్యం బాగోలేకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, కడుపు నిండా తినలేకపోవడం, కంటి నిద్రించలేకపోవడంలో లోపల మదన పడిపోతూ ఉండడం, ఇవన్నీ కూడా దరిద్ర బాధల లెక్కలోనికే వస్తాయి. ఇలా దరిద్ర బాధల్లో ఉన్న వారందరూ కూడా ఈ పంచమి రోజున వేప చెట్టు దగ్గర దీనిని పడవేయండి చాలు, 2 నిమిషాల్లో కూడా మీ దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయని మన పెద్దలు చెబుతూ ఉన్నారు. వేప చెట్టు దగ్గర ఎందుకు పడవేయాలంటే వేప చెట్టు అమ్మవారి స్వరూపం, చాలా పవిత్రమైన చెట్టు. హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా, పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి. వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి. వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయడమే కాకుండా వాస్తుపరంగా అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. శుభకార్యమైన పండగ అయిన మావిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో, వాటికి మన సాంప్రదాయాల్లో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత ఈ వేప ఆకుకు కూడా ఉంది. వేప చెట్టు చాలా పవిత్రమైనది. భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని మన పురాణాల్లో కథలుగా రాశారు. వేప చాలా విధాలుగా పనికి వస్తుంది. వైద్య దేవుడైన ధన్వంతరిగా వేపనే కొలుస్తారు. ఎవరైతే జీవితం మొత్తంలో ఒక వేప చెట్టుని నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెబుతుంది. వేప చెట్టును పూజిస్తారు, ఆరాధిస్తారు, పోషిస్తారు, దేవాలయాల్లో పెంచుతారు. దాదాపుగా ప్రతి వీధిలో కూడా ఒక వేప చెట్టు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మనకు వేప చెట్లు ఎక్కువగా కనిపిస్తూనే ఉంటాయి. అయితే ఇటువంటి వేప చెట్టు మొదట్లో ఈ గురువారం రోజు దీన్ని పడేస్తే చాలు, 2 నిమిషాల్లో మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుందని సిద్ధశాస్త్రం చెప్తుంది. మరి ఈ గురువారం రోజు వేప చెట్టు దగ్గర ఏం పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు తెలిసి చేసే తప్పు, తెలియక చేసే తప్పు అంటే ఏమిటో తెలిపే ఒక పవిత్ర కథను విందాం. ఒక అడవిలో కొంతమంది అటవికులు ఒక గుడి కట్టుకున్నారు. వారికి రాతి విగ్రహాలు దొరకవు కనుక ఒక చెక్క దుంగను విగ్రహంలాగా చేసి పసుపు కుంకుమలు అలిమి వస్త్రం కప్పి దానికి పూజలు చేశారు. అమ్మవారు కూడా వారి పూజకు ప్రసన్నమే, కోరిన కోరికలను తీర్చేది. ఆ గుడికి ఒక పూజారిని మాట్లాడి నిత్యం పూజలు చేయించేవారు అటవికులు. ఆ పూజారికి అక్కడికి 5 కిలోమీటర్ల దూరం నుండి రోజు వచ్చి పూజలు చేసి వెళ్తూ ఉండేవాడు. ఒక్కనాడు కూడా విసుక్కోలేదు. ఇది చాలా రోజులుగా జరుగుతూ ఉండగా ఒకనాడు బోరున వర్షం కురిసింది. కుంభ ఋషిలా మారింది. ఆ రోజు ఆ గుడి దగ్గరలో కట్టెలు కొట్టుకునేవాడు ఒకడు వచ్చాడు. వాడి పేరు రాములు. వర్షం కురుస్తూ ఉండడం వల్ల రాములు నిలబడడానికి నీడలేక చుట్టూ వెతికితే దగ్గరలో ఈ గుడి కనబడింది. వెంటనే గుడిలోనికి వెళ్ళాడు రాముడు. ఎదురుగా చూస్తే పెద్ద దుంగ కనబడింది. వెంటనే రాములు, ఆహా, వర్షం వచ్చి చెట్లను తడిసిపోయాయి, ఈరోజు కడుపుకు తిప్పలే అనుకుంటాను అన్న తరుణంలో ఎదురుగా ఇంత పెద్ద దుంగ దొరకడం అదృష్టం అనుకొని అటవికులు పూజించే ఆ దుంగను కొట్టబోయాడు. వెంటనే, ఒరేయ్ రాములు, నన్ను కొట్టకు అంది అందులో ఉన్న అమ్మ. రాముడు దేవుడు దయ్యమా అంటే ఏమిటో తెలియని విషాదకుడు. అమ్మవారు అని తెలియక అజ్ఞానంతో, ఎవడ్రా దుంగ, వెనుక దాక్కొని మాట్లాడుతుంది, రండి బయటకు అన్నాడు. ఇప్పుడు ఆ దుంగ నుండి అమ్మవారు బయటకు వచ్చి, నేను అమ్మను, నన్ను కొట్టకు అని రామునితో అంది. దానికి రాములు, అయితే నేను కొట్టకపోతే నా కడుపు సంగతి ఏమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు అమ్మవారు, రాములు, ఇదిగో నీకు 100 బంగారు నాణేలు ఇస్తున్నాను, వీటితో బ్రతుకు అని ఒక మూట అక్కడ పడేసి మాయమైపోయింది. ఆ మూటలో ఉన్న బంగారు నాణేలు చూసేసరికి చేతిలో ఉన్న గొడ్డలి అక్కడే పడేసి మూట తీసుకుని వేగంగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు రాములు.
అయితే పూజారి కూడా అప్పుడే అక్కడికి వచ్చి ఇదంతా చూశాడు. ఇదంతా చూశాక పూజారికి ఒక సందేహం వచ్చింది. ఏమిటి, అమ్మవారు రోజు నేను అంత దూరం నుండి వచ్చి పూజలు చేస్తూ ఉంటే నాకు మాత్రం ఏమీ ఇవ్వదా? గొడ్డలితో కొట్టబోయే ఆ బోయవాడికి కరుణించిందా అని అనుకున్నాడు. నేను కూడా ఆ బోయవాడిలాగా అమ్మవారిని నరకపోతే నాకు కూడా అమ్మవారు ధనం ఇస్తుందేమో అని అనుకున్నాడు. వెంటనే పూజారి ఆ గొడ్డలితో అమ్మవారిని నరకబోయాడు. కానీ గొడ్డలి ఎత్తాడో లేదో పూజారి కళ్ళు పోయాయి, చూపు పోయింది. అప్పుడే పూజారి, అమ్మ, ఎంత అపచారం చేశాను, తల్లి నన్ను క్షమించు అనగానే అమ్మవారి ప్రత్యక్షమై, ఆ బోయేవాడు అజ్ఞాని దేవుడు అంటే ఏమిటో తెలియదు, నన్ను చూసి ఒట్టి కట్టెముక్క అనుకొని కొట్టబోయాడు. నువ్వు జ్ఞానివి, నిత్యం నన్ను పూజిస్తున్నావు, అజ్ఞాని నరకపోగా కనికరించాను అని నువ్వు కూడా అదే పని చేయబోయావు. ఏమీ తెలియని అజ్ఞాని చేసిన పని అని తెలిసినా నీవు చేస్తే ఎలా? పైపెచ్చు దేవతగా కొలిచే నన్ను నువ్వు నరకబోయావు. అందుకే కళ్ళు మాత్రమే తీసేశాను. రూపు తీయకపోతే నువ్వు పూర్తిగా సర్వనాశనం అయిపోయేవాడివి అని అమ్మవారు ఆ రోజున పలికింది. అప్పుడు ఆ పూజారి, అమ్మ, నన్ను క్షమించు, మరొకసారి ఇలాంటి పొరపాటు నేను చేయను, దయచేసి చూపును ప్రసాదించు అని పలుమార్లు వేడుకొనగా అమ్మ కరుణించి చూపులు ఇచ్చి ఇలా చెప్పింది. ఆయన, నేను రాములకే సంపద ఇచ్చానని పొరపాటు పడుతున్నావు. అకారణంగా వచ్చే సంపద ఉపయోగపడదు. ఏం జరుగుతుందో నీకు తెలియదు. వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూడు అనగానే ఆ బోయవాడిని అనుసరిస్తూ వెనక్కి వెళ్ళాడు పూజారి. బోయవాడు తన ఇంటికి చేరుకునే భార్యను పిలిచి జరిగింది చెప్పి, ఇదిగో 1000, 100 బంగారు నాణ్యాలు అని చూపించగానే భార్యకు బంగారం మీద ఆశ పుట్టి, నాకు వడ్డాణం చేయించు, ఉంగరం చేయించు, బొంగరం చేయించు అని భర్తను అడిగింది. ఇంతలో కొడుకు వచ్చాడు. వ్యసనపరుడు, రోజంతా పూర్తిగా తాగుతూనే ఉంటాడు. అప్పటికే బాగా తాగి ఉన్నాడు. ఆ బంగారు నాణ్యాలు చూసి, నాన్న, అవి నాకు ఇవ్వు, నేను జూదమాడాలి, బాగా త్రాగాలి, ఆ ధనం ఇలా ఇవ్వు అన్నాడు. ఇక రాములు భార్యని, కొడుకును బయటకు గెంటి లోపలున్న బీరువాలో ధనాన్ని దాచాడు. ఇంతలో భార్య లోపలికి వచ్చింది. ఇద్దరికి వాదోపవాదాలు బాగా జరుగుతున్నాయి. ఇంతలో కొడుకు ఒక గొడ్డలు తీసుకొని వచ్చి తల్లిదండ్రులను ఇద్దరిని కూడా నరికివేసి ఆ బంగారు నాణాలు తీసుకొని వెళ్ళిపోయాడు. అకారణంగా వచ్చిన సంపద అకారణంగానే పోయింది. ఆ సంపదతో పాటు ప్రాణాలు కూడా పోయాయి. అది చూసి చలించిపోయిన పూజారి వెంటనే గుడికి వెళ్ళి అమ్మవారి పాదాలపై పడి క్షమాపణలు కోరుకున్నాడు. కనుక మనకు ఏది కావాలో మనకేమీ తెలియదు. మనల్ని సృష్టించిన ఆ పరమాత్మకు మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు. పరమాత్మను కొలిచేటప్పుడు కష్టం రావచ్చు, కానీ నువ్వు చేసిన పూజ ఫలితం వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. ఏదో ఒకరోజు ఫలం వచ్చి తీరుతుంది. ఫలితం కాకుండా మాత్రం ఉండదు. దైవానికి ఎవరి మీద పక్షపాతం ఉండదు. చేసే ప్రతి పనికి ఫలితాన్ని ఇస్తాడు. ఇక వీడియోలోనికి వస్తే, ఇది గురువారం రోజు అనేది అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ తిథి కనుక ఈరోజు ఖచ్చితంగా అమ్మవారిని ఇంట్లో పూజించుకోవాలి, లేదా కనీసం దీపారాధన అయినా సరే ఈరోజు చేసుకోవాలి. ఎవరైతే దరిద్రంతో బాధపడుతున్నారో వారు ఈరోజు చక్కగా ఒక మంచి తమలపాకును తీసుకోండి. తమలపాకుకు దరిద్రాన్ని తొలగించే శక్తి ఉంది కనుక ముందు తమలపాకును తీసుకొని దానిలో చిటికెడు కుంకుమను వేయండి. ఎందుకంటే కుంకుమ కూడా చాలా శక్తివంతమైనది. తర్వాత ఒక వక్క చెక్కను కూడా తమలపాకుల పడవ వేయండి. చివరిలో 2 యాలకులను తమలపాకులో వేసి వీటన్నిటిని కలిపి కిల్లి ఎలా కడతారో అలా కట్టేయండి. తమలపాకు, కుంకుమ, వక్క, యాలకులు ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి, అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి కనుక వీటన్నిటిని పాన్లాగా కట్టి ఆ పాన్ని మీ కుడి చేతిలో పట్టుకొని ఒక్కసారి మీ ఇల్లంతా తిరగండి. పూజా గది, వంటగది, హాలు, బెడ్రూము, బాత్రూము ఇలా అన్ని గదుల్లో తిరిగేసి మీ ఇంటి దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఆ వేప చెట్టు మొదట్లో ఈ తమలపాకును పడేసి మీరు ఒక నమస్కారం చేసుకొని తిరిగి మీ ఇంటికి వచ్చేయండి. వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసి కుదిరితే స్నానం చేసుకునే లేదా కాళ్ళు చేతులు కడుక్కునే ఇంట్లోకి వెళ్ళిపోండి. తమలపాకుతో ఎలా చేసినా వేప చెట్టు మొదట్లో పడేయడం వలన మీకు 2 నిమిషాల్లో వేప చెట్టు మీకున్నటువంటి దరిద్రాన్ని లాగేసుకుంటుంది. ఈ పరిహారం మీరు చేశారంటే మీరే ఫలితాన్ని అనుభవిస్తారు. పరిహారం చేసిన మీకు 2 నిమిషాల్లోనే మీ ఒంట్లోని భారం అంతా కూడా ఒక్కసారిగా తగ్గినట్లుగా అనిపిస్తుంది.
కనుక మీరు కూడా ఈ గురువారం రోజు తప్పకుండా ఈ పరిహారాన్ని చేసి మంచి శుభ ఫలితాలను పొందండి. మీకున్నటువంటి దరిద్రాన్ని వదిలించుకొని సంతోషంగా జీవించండి. రేపు గురువారం చాలా మంచి రోజు, అద్భుతమైన రోజు. గురువారం మరియు ఈ పంచమి కలిసి వస్తే ఆ రోజున గురు పంచమి యోగం ఉందని అంటారు. ఈ గురు పంచమి యోగం అంటే గురువుకు మరియు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైతే ఈ గురు పంచమి యోగాన్ని ఉన్న రోజున సాయంత్రం 5 నుండి 6 గంటల 30 నిమిషాల మధ్యలో, అంటే చీకటి పడుతున్న సమయంలో యాలకులతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు. మీకు 30 నిమిషాల్లో మీకుండే కష్టాలన్నీ తీరిపోతాయి. ధన సమస్యలు, ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. మీరు కోరుకున్నంత ధనం వస్తుందని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే యాలకులకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. యాలకులకు మన కష్టాలను తొలగించే శక్తులు ఉన్నాయి. యాలకులను అనేక తాంత్రిక పరిహారాల్లో కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. కానీ యాలకుల ప్రయోజనాల గురించి చాలామందికి తెలియక చాలా చులకనగా చూస్తూ ఉంటారు. కానీ పరిహారాల పరంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా యాలకులు మనకు ఎంతోగానో ఉపయోగపడుతూ ఉంటాయి. మనం రోజు చేసుకునే టీ దగ్గర నుంచి అప్పుడప్పుడు చేసుకునే తీపి పదార్థాల వరకు, బిర్యానీల దగ్గర నుంచి మసాలాల దంచి కొట్టే నాన్ వెజ్ కూరల వరకు అన్నింటిలోనూ మనం యాలకులను ఎక్కువగా వాడుతూ ఉంటాము. దీనికి ఉండే అద్భుతమైన ఫ్లేవర్, ఇది అటు ఇటు తిప్పి పదార్థాలకైనా ఇటు మసాలాలకైనా మంచి సువాసన రుచిని అందిస్తుంది. వీటిల్లో పచ్చ యాలకులను, నల్ల యాలకులను అని 2 రకాల అయినటువంటి యాలకులు ఉంటాయి. పచ్చ యాలకులు మన దేశంలో ఎక్కువగా పండుతూ ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా మనకు కలుగుతాయి. మసాలా దినుసులలో యాలకులకు అత్యంత ప్రాధాన్యత ఉంది. క్వీన్ ఆఫ్ స్పైసెస్ అని యాలకులకు పేరు కూడా. ఈ యాలకుల సువాసన అద్భుతంగా ఉంటుంది. కొంతమంది అయితే యాలకులు లేకుండా ఆహారంగానే టీ కానీ తీసుకోరంటే అతిశయోక్తి కాదు. వీటిని తీసుకుంటే కడుపులో మంట, నొప్పి వంటివి ఎమ్మటే తగ్గిపోతూ ఉంటాయి. సంతాన సాఫల్యతను పెంచడంలో కూడా ఈ యాలకులు బాగా సహాయం చేస్తాయి. అయితే ఎన్ని ప్రయోజనాలు కలిగినటువంటి యాలకులతో ఈ గురువారం రోజున, అంటే పంచమి యోగం ఉన్న ఈ రోజున ఒక్క పరిహారం చేస్తే చాలు. మీకు అరగంటలో మీకుండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ధన సమస్యలన్నీ పోయి మీకు కావాల్సినంత ధనం వస్తుందని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి గురువారం రోజున యాలకులతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఇప్పటివరకు వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదో వెంటనే లైక్ చేసి, మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. గురుయోగం చాలా విశేషమైనది. ఇది చాలా అరుదుగా వస్తుంది. ఈరోజు సింపుల్గా లక్ష్మీదేవిని పూజించాలి లేదా దీపారాధన చేసి నమస్కారం చేసుకోవాలి. కొంతమంది ధన సమస్యలు ఉన్నాయని, ఎంత కష్టపడినా ఆ సమస్యలు తీరడం లేదని ఎంతో బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వారు ఈరోజు చక్కగా సాయంత్రం 5 నుండి 6 గంటల 30 నిమిషాల మధ్యలో 5 యాలకులను తీసుకోండి. తర్వాత ఆ 5 యాలకులను ఒక చిన్న ప్లేట్లో వేయండి. యాలకుల మీద కొంచెం కర్పూరం పొడిని కూడా వేయండి. ఆఖరిలో చిటికెడు పసుపును కూడా వేయండి. యాలకులు, కర్పూరం, పసుపు ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి. వీటితో పరిహారం చేస్తూ ఉన్నాం కనుక మనకు ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఇలా యాలకులు, కర్పూరం, పసుపు ఇవన్నీ ప్లేట్లో వేసిన తర్వాత మీకున్న ఆర్థిక సమస్యలన్నీ పోవాలని మీరు దృఢంగా మనసులో సంకల్పం చెప్పుకోండి. తర్వాత అగ్గిపుల్లతో వీటిని వెలిగించండి. కర్పూరం పొడి వేశారు కనుక చక్కగా వెలిగిపోతాయి. ఇలా ఇవి కాలుతున్నప్పుడు పొగ వస్తుంది. ఆ పొగను మీ ఇల్లంతా చూపించండి. అన్ని గదుల్లో తిరిగి ధూపంలాగా చూపించండి. ఆఖరిలో బూడిదను డస్ట్బిన్లో వేసేయండి లేదా ఏదైనా చెట్టు మొదట్లో ఎవరు తొక్కని చోట వేసేయండి. ఇలా ఈ పరిహారం చేసిన ఒక అరగంటలోనే మీకు ఫలితం కనిపిస్తుంది. మీ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. మీరే మంచి అనుభూతిని ఫీల్ అవుతారు. గురు పంచమి యోగం ఉన్న రోజే ఈ పరిహారాన్ని మీరు చేయాలి కనుక ఎవరు కూడా ఇంత మంచి అవకాశాన్ని వదులుకోకుండా యాలకుల పరిహారం చేసి మీరు శుభ ఫలితాలను పొందండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.